పరోపకారి పాపన్న కథలలో రెండవ కథ రాజసన్మానం. చదువు పూర్తి అయిందని గురువుగారు చెప్పారు గనక పాపన్న ఇక ఇంటికి బయలుదేరవలసిన సమయం వచ్చింది. కానీ ఒట్టి చేతులతో ఇంటికి వెళితే బాగుండదు. అందుచేత పాపన్న రాజుగారి ఆస్థానానికి వెళ్ళి తాను చదివిన చదువును కాస్త ప్రదర్శించి ఏదో ఒక బహుమానం పుచ్చుకుని ఇంటికి పోతే ఘనంగా ఉంటుందని నిశ్చయించాడు. పాపన్న రాజనగర్కు పోయే దారిలో ఒక అరణ్యం ఉంది. అతను ఆ అరణ్యపు కాలిబాట వెంబడి నడుస్తూ ఉండగా ఎదురువైపు నుంచి పారిపోతున్నాడు, పట్టుకో పట్టుకో అన్న కేకలు వినబడ్డాయి. ఆ క్షణంలోనే ఒక యువకుడు తన కేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండడము, వాణ్ణి ఇద్దరు రాచభటులు తరుముతూ ఉండడము పాపన్న చూశాడు. యువకుడు జుట్టు చెదిరి బట్టలు చినిగి అనుమానించదగినవాడుగా ఉన్నాడు. వాడు రాజభటులకు చిక్కకుండా పారిపోతున్న నేరస్తుడని పాపన్న ఊహించాడు. అసలే పరోపకారి, అందులోనూ రాజదర్శనార్థం వెళుతున్నవాడు కాబట్టి పాపన్న ఆ వచ్చే యువకుణ్ణి అవలీలగా పట్టుకుని రాజభటులకు అప్పగించాడు. వాళ్ళ యువకుడి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు విరిచి కట్టి పాపన్నతో, అయ్యా, సమయానికి వచ్చి సహాయం చేశావు అన్నారు. మీరేమీ సంకోచించవద్దు, మీకు నా వల్ల ఇంకే సహాయం కావాల్సి వచ్చినా చేస్తాను అన్నాడు పాపన్న. అయితే వీడి పని పూర్తి అయ్యేదాకా మా వెంటే ఉండు. ఒకసారి వీడు మాకు చిక్కి కూడా ఎలాగో కట్లు విడిపించుకుని మమ్మల్ని చావగొట్టి పరిగెత్తాడు. నువ్వు రాబట్టి మళ్ళీ మాకు దొరికాడు అన్నారు ఆ భటులు. సరే అయితే పదండి అన్నాడు పాపన్న. వాళ్ళు అడవికి అడ్డం పడి ఒక నిర్జనమైన గుహ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ మనకు తెల్లవారే లోపుగా పని ఉన్నది, దేవీ పూజ చెయ్యాలి, ఇక్కడే ఉంటాం అంటూ వాళ్ళు పాపన్నను గురించిన వివరాలు అడిగారు. తాను చదువు పూర్తి చేసి ధనార్జన కోసం నగరానికి వెళ్తున్నట్లుగా పాపన్న వారితో చెప్పాడు. ఆ రాజభటుల్లో ఒకడు, నేనిప్పుడు నగరానికే పోతున్నాను, నీకు మంచి బహుమానం ఇవ్వవలసిందని, మాకు ఎంతో సహాయం చేశావని మా నాయకుడితో చెబుతాను అంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిన కాసేపటికి రెండో రాజభటుడు, మా వాడు 2-3 గంటల దాకా రాడు, ఈ దుర్మార్గుడు చావచిత కొట్టేశాడు, చాలా బడలికగా ఉంది, ఒక్క కునుకు తీస్తాను, నీవు మాత్రం వీణ్ణి జాగ్రత్తగా చూస్తూ ఉండు అని నడుం వాల్చి నిద్రపోయాడు. అంతకు ముందే వాళ్ళు ఆ యువకుణ్ణి అక్కడ ఉండే ఒక చెట్టు మానుకు కట్టేశారు. ఆ యువకుడు కొంచెం సేపు గడిచాక దాహం అవుతున్నట్లుగా పాపన్నకు సైగ చేశాడు. పాపన్న పరోపకార పారాయణుడు గనక లేచి వెళ్ళి కోనేటి నుంచి ఆకుదొన్నిలో నీరు తెచ్చి యువకుడి నోటిలో కుక్కిన గుడ్డలు లాగేశాడు. అప్పుడు ఆ యువకుడు నీరు త్రాగి పాపన్నతో, వీళ్ళు రాజద్రోహులు, నేను రాజు కొడుకును, ఈ భటులిద్దరినీ మా సేనాపతి నాకు అంగరక్షకులుగా నియమించాడు, నేను వీళ్ళను వెంటబెట్టుకుని చీకటి పడే వేళకు ఊరి వెలుపల ఉండే కోవెలకు బయలుదేరాను. ఒక నిర్జనమైన చోట ఇద్దరూ నాపై పడి బంధించి అరణ్య మార్గాన ఈడ్చుకురాసాగారు. దారిలో నేను చేతికట్లు ఎలాగో తప్పించుకుని వీళ్ళను మెత్తగా తన్ని పారిపోవడానికి ప్రయత్నించాను. ఇంతలో యమకింకరుడిలాగా నా ప్రాణానికి దాపరించావు. చూడగా నాకు సేనాపతి ఏదో పెద్ద దుర్మార్గం తలపెట్టినట్లుగా ఉంది. మా రాజ్యం కాజేస్తాడో ఏమో, నన్నీ దుర్మార్గులు ఇక్కడ బలి ఇస్తారు. ఈ ద్రోహుల్లో ఒకడు నగరం వెళ్ళాడు, బహుశా సేనాపతితో నేను పట్టుబడ్డట్టు చెప్పటానికై ఉంటుంది. నీవు చూస్తే వీళ్ళ మనుషులాగే లేవు, అలాంటప్పుడు వీళ్ళకెందుకు సహాయం చేస్తున్నావు అన్నాడు. పాపన్న ఈ మాటలు విని విస్మయం చెందాడు. పరోపకార బుద్ధి తన చేత రాజద్రోహం చేయించిందని తెలుసుకుని, రాజకుమారా, నాకు ఈ గొడవలేమీ తెలియదు, ఎవరికైనా చేతనైన ఉపకారం చేయటం మంచి పనే అని చదువుకున్నాను. ఈ రాజభటులు సాయం కోరారు, అందుకని సాయం చేశాను, మిమ్మల్ని విడిపిస్తాను, మీకు ద్రోహం తలపెట్టిన వారిని శిక్షించండి అన్నాడు యువరాజు కట్లు విప్పుతూ. నీవు కూడా నా వెంట వచ్చేయి, లేకపోతే వీళ్ళ వల్ల నీకు ప్రమాదం ఉంది అన్నాడు యువరాజు. పర్వాలేదు, నేను బలశాలిని, ఇటువంటి వెధవలకు 10 మందికి సమాధానం చెప్పగలను, వీళ్ళు పారిపోకుండా చూస్తూ ఉంటాను, మీరు వెళ్ళి నమ్మకమైన భటులను తీసుకురండి అన్నాడు పాపన్న. యువరాజు వెళ్ళిపోయాక పాపన్న పొదలచాటుకు వెళ్ళి
నిద్రపోయే దొంగ లేవటం కోసం ఎదురుచూడసాగాడు. కొంతసేపటికి వాడు లేచి కూర్చుని యువకుడు లేకపోవడంతో కంగారు పడసాగాడు. అప్పుడు పాపన్న యువతలికి వచ్చి, ఇదేమిటి, ఆ ద్రోహిని వదిలేసినట్టున్నావే అని ప్రశ్నించాడు. చీ, నువ్వే ఆ పని చేసి ఉంటావు అన్నాడు ఆ రాజభటుడి వేషంలో ఉన్నవాడు. నేనెందుకు వదిలిపెడతాను? వదిలిపెట్టేవాణ్ణైతే అసలు పట్టిస్తానా? ఇంకా నాకేదో మీ నాయకుడు బహుమతి ఇస్తాడని గంపెడాశతో ఉన్నాను. దాహమై కాసిన్ని నీళ్లు తాగి వచ్చేలోపుగా వాణ్ణి తప్పించేసి నా నోట కరక్కాయ కొట్టావు. పారిపోతున్న వాణ్ణి పట్టుకున్నానంటే మీ నాయకుడు ఎలా నమ్ముతాడు? నీ తరహా చూస్తే రాజద్రోహిలాగా ఉన్నావు అని రాజభటుడి పైన నేరం మోపాడు పాపన్న. వాడు తెల్లబోయి, నేనేమీ ఎరగను, ఇప్పుడే నిద్రలేచాను, వాడు నువ్వు కలిసి పారిపోయారని కూడా అనుకున్నాను. వాడంతటి వాడు ఎట్లా తప్పించుకుంటాడు? మా నాయకుడు వస్తే ఏమని సమాధానం చెప్పటం అని మదనపడ్డాడు. ఇంతలో మొదటి రాజభటుడు సేనాపతిని, మరో 2 భటులను తీసుకుని వచ్చాడు. ఏడి ఆ రాజకుమారుడు? వాడి తల నా కళ్ళ ఎదుట తెగితే చెరొక మాన్యము ఇచ్చేస్తాను అంటూ సేనాపతి అటూ ఇటూ చూశాడు. అయ్యా, వీళ్ళకి సహాయం చేశాను, నా సేవ మరవకండి అన్నాడు పాపన్న. కానీ రాజకుమారుడు తప్పించుకుపోయాడని తెలిసాక సేనాపతి ఉగ్రుడైపోయాడు. ఆయన నిప్పులు కక్కుతూ వర నుంచి కత్తి దూసి 2 రాజభటులను చంపబోయాడు. మహారాజా, తమరు తొందరపడకండి. రాజకుమారుడు దొరికిన మాట నిజమే, నేనే స్వయంగా పట్టుకున్నాను. అతన్ని ఇక్కడికి తెచ్చాం, చెట్టుకు కట్టాం. మీకోసం వీడు బయలుదేరే సమయానికి రాజకుమారుడు చెట్టుకు కట్టే ఉన్నాడు గనక వీడిపైన ఆగ్రహించడం అన్యాయం. తర్వాత ఈ 2వ వాడు కొంచెం సేపు నిద్రపోయిన మాట నిజమే, అది కూడా వాడు తప్పనడానికి లేదు. పాపం, వాణ్ణి రాజకుమారుడు చచ్చేటట్టు తన్ని హోనం చేసినాకనే పట్టుబడ్డాడు. అదీగాక నేను రాజకుమారుడికి కాపలాగా ఉంటానని మాట ఇచ్చిన మీదటనే వాడు నిద్రపోయాడు. కాపలా ఉన్నవాణ్ణి మంచినీటికని అలా వెళ్ళడం నాదే పొరపాటు. నేను త్రాగి దొన్నెతో నీరు తెచ్చాను, వీడు నిద్రలేచి దాహం అంటాడేమోనని. ఇదిగో చూడండి, ఆ నీరు ఇంకా అలాగే ఉన్నది. రాజకుమారుడు పారిపోయిన నేరం న్యాయంగా నాదే, కావలిస్తే నా తల తీయండి అన్నాడు పాపన్న. రాజకుమారుడు ఎలా మాయమైంది సేనాపతికి అంతు చిక్కలేదు. కట్టుతాళ్ళు కూడా లేవు. వాడు ఏ పొదలోనన్నా దూరాడేమో వెతకడం మంచిది అని పాపన్న సలహా ఇచ్చిన మీదట అక్కడ పొదలన్నీ గాలించనారంభించారు. ఇంతలో రాజకుమారుడు 100 మంది యోధులతో చడీ చప్పుడు లేకుండా వచ్చి సేనాపతిని, అతని భృత్యులైన 4 భటులను పట్టుకున్నాడు. అందరూ కలిసి నగరానికి వెళ్ళేటప్పుడు పాపన్న కూడా వెంట వెళ్ళాడు. సేనాపతిని విచారణ చేశారు. ఆయన తనకేమీ తెలియదని, రాజకుమారుని పట్టుకుపోయిన వారిని శిరచ్ఛేదనం విధించవలసిందేనని అన్నాడు. రాజకుమారుడి తల తన ఎదుట తెగిపడితే మాన్యం ఇస్తానని సేనాపతి అన్నట్టు పాపన్న సాక్ష్యం చెప్పాడు. సేనాపతికి మరణదండన విధించారు. పాపన్న ఆ రోజు రాజకుటుంబం పాలిటికి ఒక దేవుడయ్యాడు. అతనికి ఎన్నో కానుకలిచ్చారు, ఎంతో గొప్పగా సన్మానం చేసి ఆతిథ్యం ఇచ్చారు. తరువాత రాజకుమారుడు అతన్ని కొలువులో ఉండమని కోరాడు. పాపన్న ఇంటికి వెళ్ళి తల్లికి కనబడి మళ్ళీ వస్తానని, తాను ఇల్లు వదిలి చాలా ఏళ్ళయిందని చెప్పి తనకు వచ్చిన కానుకలను, తన తల్లికి రాణిగారు ఇచ్చిన కానుకలు పుచ్చుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో దొంగల భయం ఉంటుందేమో, భటులను వెంట పంపిస్తాను అన్నాడు రాజకుమారుడు. నాకేమీ భయం లేదు, నాకు నేనే రక్షకుణ్ణి అంటూ పాపన్న రాజకుమారుడి వద్ద సెలవు పుచ్చుకున్నాడు. ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.